ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై కసరత్తు వేగవంతమైంది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త రిటైల్ ఎక్సైజ్ పాలసీ చర్చించేందుకు మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరిగింది. కొత్త పాలసీ రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. మద్యం నియంత్రణ, ప్రజల ఆరోగ్యం, అక్రమ మద్యం కట్టడి వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. 2024-26 ఎక్సైజ్ పాలసీ అమలు తీరు, జూలై 2026 వరకు వచ్చిన ఫలితాలను అధికారులు మంత్రులకు వివరించారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి వివిధ నమూనాలను కమిటీ ముందుంచారు. ప్రజలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలపై కూలంకషంగా చర్చించారు. ప్రతిపాదిత నమూనాలను మరింత సవరించాలని మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు, ఆధారిత గణాంకాలతో మరోసారి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పాలసీ పనితీరు, ఆదాయ ఫలితాల ఆధారంగా కొత్త పాలసీని రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం కీలక వనరుగా ఉండటంతో గతంలో దరఖాస్తు ఫీజుల రూపంలోనే సుమారు 1900 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. సంక్షేమ పథకాల అమలుకు ఈ ఆదాయం చాలా ముఖ్యమైనది. తదుపరి దశలో ఈ కొత్త రిటైల్ ఎక్సైజ్ పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్ జూమ్ ద్వారా పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.